దాసరి నారాయణరావు గారితో మీకున్న అసోసియేషన్ మామూలుది కాదు. అవునండి. ఆయన హిట్లర్ సినిమాలో ఫాదర్ క్యారెక్టర్ చేశారు. అవును. చిరంజీవి గారు హీరోగా చేశారు. మీరు ఆ సినిమాకి కో డైరెక్టర్. అసలు చిరంజీవి గారి మధ్య, దాసరి గారి మధ్య గొడవలు ఉన్నాయా? ఎందుకు ఇలాంటి ఒక నెగెటివ్ ప్రాపగండా బయటికెళ్ళిపోయింది? అసలు వాళ్ళిద్దరి రిలేషన్ ఎలా ఉండేది? ఇది చెప్పడానికి అన్ని విధాల అర్హతలున్న మనిషి మీరే. నాకు ఈరోజు దీని మీద ఒక క్లారిఫికేషన్ కావాలి. అసలు ఇదంతా ట్రాష్ అండి. బయట అనుకోవటం అండి అంతే. చిరంజీవి గారికి ఆయనకి గ్యాప్ ఎందుకుందండి? చిరంజీవి గారితో లంకేశ్వరి చేశారు ఈయన. ఏమండి దాని తర్వాత గ్యాప్ అనేది వాళ్ళిద్దరు ఇంటర్నల్గా మాట్లాడుకున్న బయటకే వస్తాయి సార్. వారానికి ఒకసారి మాట్లాడుకునేవారు, కలిసివారు. ఈ బయట వాళ్ళకి తెలియదు కదా. తెలియదు కాబట్టి బయట చెప్పాను కదా సార్, తిన్న తర్వాత అరగటాకి పనిచేసేవాళ్ళు కొంతమంది ఉంటారు, అరగటాకి కష్టపడాలనుకుంటే కొంతమంది ఉంటారు, అరగటం కోసం ఇటువంటి మాటలు చెప్పుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. అంతే తప్పండి వాళ్ళిద్దరికీ. ఈరోజు నేను ఫేస్బుక్లో ఎప్పుడో ఆయన అన్న మాట ఇప్పుడే జస్ట్ మీ దగ్గరికి వచ్చిన తర్వాత 5 నిమిషాలు కూర్చోండి అంటే ఒక మ్యాటర్ వచ్చింది. అది ఎప్పుడే నేను చూసి దాన్ని స్క్రీన్ షాట్ తీసి పక్కన పెట్టాను. ఈ విషయం నాకు తెలుసునా మళ్ళీ మర్చిపోతానేమో అని చెప్పి స్క్రీన్ షాట్ తీసానండి. ఒకసారి చూడండి. అది ఏంటంటే చిరంజీవి గారు హీరో మాత్రమే కాదు, ఆయన ఒక సినీ కార్మికుడు, కళా కార్మికుడు, కష్టజీవి. 1 నుండి 10 వరకు చిరంజీవే, ఆ తర్వాతే ఎవరైనా. దర్శకరత్న దాసరి నారాయణరావు. ఇండస్ట్రీలో 1 నుంచి 10 ఇదిగోండి. నేను ఇప్పుడే మీ దగ్గరికి వచ్చిన తర్వాత కాఫీ తాగే టైంలో స్క్రీన్ షాట్ తీసి పెట్టుకున్నా. ఎందుకంటే వీళ్ళిద్దరి మధ్యన గొడవ అంటే అసలు నమ్ముతారండి? అసలు ఒకసారి ఆలోచించండి. 1 to 10 చిరంజీవి, స్టేట్మెంట్ ఇవ్వాలన్నా కానీ మరి ఏమంటే 1 to 10 ఆయనే. ఏమంటే ఖైదీ నెంబర్ 1కి, ఖైదీ నెంబర్ 50కి అయినా 1కి అక్కడికి వెళ్ళారు కదా, వెళ్ళి స్టేజ్ మీద ఏం మాట్లాడారు ఆయన? చిరంజీవి గారికి తనకి మధ్యన గ్యాప్ ఉంటే ఎందుకు మాట్లాడతారు అలాగా? అప్పుడు మాట్లాడింది. ఎప్పుడు ఆయన మనసులో ఉంటే 1 to 10 చిరంజీవి గారు ఇంకెవరు లేరు అంటాడు ఆయన. మరి వాళ్ళిద్దరి మధ్యన గ్యాప్ వచ్చింది, ఇద్దరు తిట్టుకునేవారు, ఇదే అది అంటే ఎంతవరకు కరెక్ట్ అండి? కరెక్ట్ కాదు సార్. అది క్లియర్గా చెప్పే మనిషి లేకుండా పోయాడు సార్. నేను చెప్తున్నాను కదా, వాళ్ళిద్దరి మధ్య ఏ గ్యాప్ లేదు, అది మాత్రం కన్ఫర్మ్. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీకి వీళ్ళ ఫ్యామిలీకి అల్లు రామలింగయ్య గారు, మన ఎవరు అరవింద్ గారు చిన్నప్పటి నుంచి తిరిగినది అంత. అటువంటి ఫ్యామిలీలో ఎందుకు వస్తుందండి సార్? అంటే రోజు భుజాల మీద తిరగకపోవచ్చు సార్, కానీ ఇద్దరు రిలేషన్షిప్ ఎందుకు పోద్దండి? ఇప్పుడు ఎక్కడైనా గొడవ పడ్డారా? లేదు కదా. ఏదో మాట అనుకున్నారా? లేదు కదా. మరి ఎందుకు వీళ్ళు డిసైడ్ చేసేస్తారు ఎవరి మట్టుకాళ్ళు వాళ్ళిద్దరికి గొడవలు ఉన్నాయి, వాళ్ళిద్దరికి గ్యాప్ ఉందని? కరెక్ట్ కాదు కదా సార్. నాకైతే మాత్రం నాకు తెలుసుండగా వాళ్ళిద్దరికి ఏ గ్యాప్ లేదనేది నాకు తెలుసు. ఎందుకంటే దాసరి నారాయణరావు గారు మినిస్టర్ అయిన కాడి నుంచి ఆయన పోయే వరకు ఆయన పక్కనే ఉన్నాను. హాస్పిటల్లో 80 రోజులు నేనే ఉన్నాను. A to Z ఆయనకు వాట్ ఈజ్ వాట్, ఆయన విషయాలన్నీ తెలుసు, ఆయన ఫ్యామిలీ విషయాలన్నీ తెలుసు నాకు. ఆయన కొన్ని విషయాలు ఎవరికి చెప్పని విషయాలు నాకు చెప్పిన రోజులు ఉన్నాయి. కాబట్టి ఆయన ఎప్పుడు చూసినా సార్ ఆయన ఒక విషయం చెప్పాలి సార్ ఆడియన్స్కి. రాత్రి 2:30, 3 వరకు సినిమాలు చూసేవారండి ఆయన, దాసరి గారు. అప్పటి వరకు మేము ఉండేవాళ్ళం, నేను రాజేంద్ర. ఆయన వెళ్ళమని వరకు వెళ్ళేవాళ్ళం కాదు. ఇంకా బయలుదేరండి అయ్యా అనేవారు 2:30కి, 2:30కి. ఇప్పుడు ఎప్పుడన్నా ఆయన చిరంజీవి గారు సినిమా చూశారనుకోండి, కష్టపడ్డా ఇలాగనేది ఎవరు లేరు. అంత కష్టపడ్డ వ్యక్తి, అంత కష్టంతో పైకి వచ్చిన మనిషి ఓపెన్గా చెప్పేవారు. ఓపెన్గా మాతో. సపోజ్ ఆ సినిమా అప్పుడే ఇన్సిడెంట్ జరిగింది అనుకోండి, అది కూడా గుర్చేసేవారు. అప్పుడు అలా జరిగింది, ఇలా జరిగింది. వాళ్ళిద్దరి మధ్యన గొడవలు అనేది అంత ట్రాష్ అనేది నమ్మొద్దు సార్. ఇంకో కాంట్రవర్సీ కూడా దాసరి గారి చుట్టూ నడుస్తూ ఉంది. దాసరి గారి మరణం చుట్టూ బయటికి ఏదేదో ఆయన ఆ మెడిసిన్ వాడేదో, ఆ ట్యాబ్లెట్స్ వాడేదో, ఆపరేషన్ చేయించుకున్నారు, ఇలా రకరకాల కాంట్రవర్షీలు నడుస్తూ ఉన్నాయి. యాక్చువల్గా నేను దాసరి గారి బిడ్డల ఇంటర్వ్యూ కోసం, వాళ్ళ కొడుకుల ఇంటర్వ్యూ కోసం సంవత్సరం రోజులుగా ట్రై చేస్తున్నాను. చాలా క్లారిఫికేషన్స్ కావాలి. అంత పెద్ద డైరెక్టర్, దర్శకరత్న, ఆయన చుట్టూ ఎలాంటి నెగిటివ్ ప్రాపగండా జరగకూడదు అన్నది నా అభిప్రాయం. ఆయన మరణం మీద మాత్రం ఇప్పటికీ అది అలాగే ఉండిపోయింది. అసలు ఆయన మరణం వెనక ఏం జరిగింది? ఏం జరుగుతుంది అంత అది కూడా చెప్తున్నాడు కదా సార్. ఇప్పుడు రకరకాలుగా మాట్లాడతారు. ఆయన ఆపరేషన్ చేయించుకున్నారు, అది వికటించింది, పోయారు అంతే. దాంట్లో వెనకాల వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు అనేది ఇదంతా ఉత్తిదేనండి.
ఇంతవరకు దాంట్లో వేరే లేదు నాకు తెలుసున్నంత వరకు. కానీ నాకు తెలియదు ఏమైనా జరిగిందేమో నాకు తెలియదు. మీకు తెలియదు ఏముంది మొత్తం ఇండస్ట్రీలో దాసరి గారి గురించి చెప్పాలి అంటే రాజా చెప్తాడు, రాజా రెడ్డి చెప్తాడు. ఎందుకంటే చివరి రోజుల్లో పక్కన ఉంది ఆయనే. అండ్ శివాజీ రాజా గారు వచ్చారు నా ఇంటర్వ్యూకి. శివాజీ రాజా గారు కూడా ఆ ఇంటర్వ్యూలో చెప్పారు, నేను వెళ్ళి లాస్ట్ రోజుల్లో అంటే సార్తో నాకు ముందుగా గ్యాప్ వచ్చింది, ఆయన చివరి రోజుల్లో ఆ గ్యాప్ పూడ్చుకున్నాను. అప్పుడు కూడా ఆ ఇంటర్వ్యూ అయిపోయినాక ఆ ప్రస్తావనలో కూడా మీ గురించి చెప్పారు ఓకే ఓకే శివాజీ రాజా గారు. సో ఆయన కొడుకు కంటే ఎక్కువగా పక్కనే ఉండేవాడిని సార్. సార్ అంటే ఆయన తెల్లవారుజామున 5 గంటలు లేపి నిద్ర లేపి 5:30కి వాకింగ్ తీసుకెళ్ళాను 3 నెలలు అంటే ఆలోచించండి. సార్ అంటే ఆయన దగ్గరికి నేను 4:30కి వెళ్ళాలంటే నేను ఎన్ని గంటలు లేసి ఉంటాను. అలాగా మా ఇద్దరి మధ్యన గురు శిష్యులు ఆయన నాకు గాడ్ ఫాదర్ తండ్రి అంతే. నా ఎందుకో మా ఇద్దరికి అలాగా ఆయన నేను లేకపోతే ఆయన భోజనం లేని రోజున భోజనం లేకుండా అంటే పిలిచి రాజా ఉన్నాడా భోజనానికి అని చెప్పి అడిగి భోజనం చేసేవాడు. అందుకోసం అని చెప్పి నేను ఉండి భోజనం చేసి వెళ్ళేవాడిని. అలాగా మా ఇద్దరిది ఎందుకో భగవంతుడు ఏ రుణం ఆ రోజుల్లో నాకు ఆయన దగ్గర ఉండటం నా ఎంత హ్యాపీ, ఆయనకి సేవ చేసుకోవటం భగవంతుడు నాకు ఇచ్చిన అదృష్టంగా ఫీల్ అవుతానండి. సార్ నేను దాసరి గారి కుటుంబ విషయాల గురించి అడగట్లేదు, ఎందుకంటే వాళ్ళ మనుషులు ఇక్కడ లేరు కాబట్టి మాట్లాడుకోవడం తప్పు. ఆ గొడవల గురించి మాట్లాడట్లేదు. ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ ఎలా ఉంది, అంతా సర్దుకున్నాయా? ఏం సర్దుకోవటం అండి, అసలు ఒక విషయం జరిగితే దాన్ని రేటింగ్ కోసం మీ ఇష్టం వచ్చినట్టు చెప్పేస్తారు. ఇలా అంటున్నాను ఏమనుకోకండి, ఎవరిష్టం వాడిది. చూసి ఏం జరిగింది అన్నవాళ్ళు ఎవరు లేరు కదా సార్. ఆ ఇంట్లో గొడవలు ఎందుకు ఉన్నాయండి సార్? అప్పుడు ఏదో మీడియా ముందుకు వచ్చి సార్ మీడియా ముందుకు రావడానికి ఆ రోజు నైట్ ఏమండి రకరకాలు జరుగుతూ ఉంటాయి. ఆయన మీదకి ఎందుకు వెళ్ళాలి? ఏమీ లేదండి, ఇద్దరు కొడుకులు హ్యాపీగా ఉన్నారు. ఇద్దరు మనవాళ్ళు, ఆయన గురుగారు మనవాళ్ళు లేరు, మనవాళ్ళే హ్యాపీగా ఉన్నారు. పోతే ఎవరు కూతురు డాక్టర్ గారు ఆయన హ్యాపీగా ఉన్నాడు. రాత్రే కలిశాను నేను, మొన్న పొద్దుట అరుణ్ బాబుతో మాట్లాడాను. అంతా హ్యాపీగా, ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఉన్నారండి. కానీ ఒకటి ఏంటంటే సార్, స్వర్ణయుగం ఆయన మినిస్టర్ అవ్వకముందే స్వర్ణయుగంలో బతికాడండి సార్. ఎక్కడ చేయి పెడితే అక్కడ లక్షలు కోట్లు ఉన్న టైం బతికాడు ఆయన. స్వర్ణయుగం చూశాడండి. ఎవరు చూశారు? దాసరి గారు చూసిన స్వర్ణయుగం ఎవరు చూశారు? ఆయన మినిస్టర్ అయిన తర్వాత స్వర్ణయుగాన్ని వదులుకున్నాడేమో అనిపిస్తుంది నాకు ఓపెన్గా. బొగ్గు రాసుకున్నాడు ఆయన. ఎర్రగా ఉన్న మనిషి మినిస్టర్ అయ్యి అనవసరంగా బొగ్గు రాసుకున్నాడేమో అనిపిస్తుంది. కానీ స్వర్ణయుగంలో బతికాడు, అందరూ స్వర్ణయుగం ఉన్నారు. బట్ ఏది నిలుపుకోలేకపోయాడు. బట్ పిల్లలకి ఆయన సంపాదించిన దాంట్లో ఆయన అనుకున్న, మీరందరూ అనుకున్నంత ఇవ్వలేకపోయాడు పిల్లలకి. అంతే తప్పండి. అలాగని చెప్పి వాళ్ళు ఇచ్చారు అంటే ఇవ్వలేదు, ఎంత కావాలో అంత ఇచ్చాడు. ఆయన సంపాదించిన దాంతో పోలిస్తే ఇవ్వలేదు. ఒకరికి చెప్పాలంటే ఆ స్వర్ణయుగంలో సంపాదించిందంటే వాళ్ళకే చెందుద్ది, అంత ఇవ్వలేకపోయాడు ఆయన. ఎందుకంటే దానకర్ణుడు, దానాలు చేసేవాడు. రోజుకి 70 మంది 80 మంది భోజనం చేసేవారు. డైనింగ్ టేబుల్ మీద 12 మందికి పంచపక్ష పర్వం అన్నారు, పొద్దున్న సాయంత్రం భోజనాలు ప్రతిరోజు. నాకు తెలుసుండగా ఆ ఇంటికి వచ్చే ఆయనకి సినిమా ఉన్నా లేకపోయినా 7 లక్షలు అవుద్ది. 2 లక్షల రూపాయలేమో పేదలకు పంపుతాడు. మరి డబ్బులే ఉంటాయండి. తర్వాత అమ్ముకుని పంపించేవాడు, అమ్ముకుని భోజనం పెట్టేవాడు. మరి సంపాదన లేనప్పుడు అమ్ముకునే పెట్టాలి కదా. ఆస్తులు అమ్మి దానం చేసి, మరి దానం చేస్తే తప్పదు కదా. ఇల్లు ఆయన ఒకదానికి అలవాటు పడ్డాడు. సినిమా లేదని మానేయలేడుగా. ఇప్పుడు నేను కారు తిరుగుతున్నాను, సినిమా లేదు, పెట్రోల్ డబ్బులు లేవని చెప్పి కారులో లేక నడుచుకుంటూ వస్తున్నాను. ఇక్కడ పిల్లలు మీరు ఈ రోజుని సినిమాకి కొన్ని మెయింటెనెన్స్ ఉంటాయండి. సరే, ఇదైతే మన పర్సనల్, మన మెయింటెనెన్స్ ఏదైనా అది కూడా అంతే కదా సార్. ఇప్పుడు రాజనారాయణరావు ఇంటికి వెళ్తే భోజనం ఉంటుందని ఒక 80 మంది అనుకుంటారు. ఆ నమ్మకం పోకూడదు కదా. పోకపోతే ఏం చేయాలి? లేవు ఆయన దగ్గర, ఏం చేయాలి? ఆస్తులు అమ్ముకుంటూ వచ్చాడు. మరి మీరు పక్కనే ఉన్నారు కదా, మీకు తెలియదు కదా అని చెప్తున్నాను నేను. ఇప్పుడు దాసరి నారాయణ గారి ఇంట్లో బజుల్లా రోడ్లో ఉన్నప్పుడు కూడా ఆ ఇంటికి వెళ్తే భోజనం దొరుకుద్ది అనుకునేవారు. ఇక్కడికి వచ్చిన తర్వాత భోజనం దొరుకుతుందని అనుకున్నారు. మినిస్టర్గా ఉన్నప్పుడు పెట్టాడు. మినిస్టర్ అయిన తర్వాత ఆయన దగ్గర డబ్బులు ఉన్నాయి అది ఇది అనుకున్నారు. లేదు, ఆయన ఆస్తులమ్మి భోజనాలు పెట్టి మెయింటైన్ చేశారు ఆయన. చెప్తుంటే నాకు కళ్ళలో సార్ అది కొంతమందికి తెలుసు సార్. అది అంత గొప్ప మనిషి మీద సార్ రాజకీయాల్లో కూడా మళ్ళీ ఆరోపణలు. ఎవరున్నారండి ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి? ఎవరున్నారు? సినిమా ఇండస్ట్రీ దాసరి ఉన్నప్పుడు లేనప్పుడు అనే నిర్ధారణ చేసుకుంటే ఉన్నప్పుడు ఏం జరిగింది, లేనప్పుడు ఏం జరుగుతుంది? ఆ దిక్కు లేదు కదా. మరే
ప్రతి ఎవరికి దిక్కు లేదయ్యా. దిక్కు అంటే సార్ ఒక పెద్ద లేడు సినిమా పెద్ద ఇండస్ట్రీకి, పెద్ద దిక్కే. లేదు. పెద్ద లేదు. ఏదైనా ఉంటే చిన్న గొప్ప ఒక చిరంజీవి గారు చూస్తున్నారు తప్పండి. ఆ పెద్ద దిక్కు పోయింది కదా! చిన్న లైట్ బాయ్ దగ్గర నుంచి చచ్చిపోయే రోజు అందరికి వరకు ఆ, 26వ తారీఖు ఆయనకి ఆపరేషన్ అయ్యి హాస్పిటల్‌కెళ్ళే వరకు రోజుకి 70, 80 మంది భోంచేసేవారు. ఉమ్, నెలకి 7,00,000 రూపాయలు కార్లకి, జీతాలకి, గీతాలకి అయ్యేయి. 2,00,000 రూపాయలు పేదోళ్ళకి పంచిపెట్టేవాడు. ఇది మాత్రం కంపల్సరీగా జరుగుతా ఉండేది. ఎప్పుడూ మానలేదు. సరే. సినిమా ఉన్నప్పుడు మానలేదు, లేనప్పుడు మానలేదు. ఉన్నంతకాలం సినిమా మీద వచ్చిన కష్టపడ్డ దాంతో పెట్టాడు. సినిమా లేనప్పుడు అమ్మి పెట్టాడు. అది మాత్రం కన్ఫర్మ్. ఆయన సంపాదించిన స్వర్ణయుగంలో సంపాదించింది చూసుకుంటే కొడుకులకి, కూతురికి అంత ఇవ్వలేదు. కొంతే ఇచ్చాడు ఆయన. ఉమ్, ఇవ్వగలిగాడు. ఇది నాకు తెలుసున్నాయి. ఎందుకంటే నేను ఆయన గురించి ఏం చెప్తాను చెప్పండి. అంటే మీలాంటి పెద్దలతో కూర్చున్నప్పుడు మాకు తెలుస్తుంటాయి సార్ ఇవి. అదే సార్. లేకుంటే మాకు చెప్పేవాళ్ళు ఎవరు ఇవన్నీ? రకరకాలుగా చెప్తారు సార్. ఇప్పుడు మనిషిని మంచి చేసేవాడిని మంచిగా చెప్పుకోవాలి కానీ ఏదన్నా చెడ్డున్నా మంచి చేసేవాడిని ఆ చెడ్డకు ముయ్యాలి. అది చెడ్డేలో ఉండడం మీద చెడ్డనే పేడ పూసేసి సార్, పేడ ఉంది దాని మీద అంటే మనం ఏం చేయలేం కదా. జగత్ బాబు గారితో మీ గొడవ ఏంటి? గొడవ ఉమ్, జగత్ బాబుకి మీకు గ్యాప్ రాలేదా చి సినిమా అయిపోయిన తర్వాత? ఏ సినిమా? మీ సెకండ్ సినిమా అయిపోయిన తర్వాత కొత్తగా వింటున్నాను. మీరేమైనా విన్నారా? చెప్పండి ఏదైనా వింటే. మీ రెండో సినిమా జగత్ బాబు గారితో అవునండి, 2 సినిమా జగదబాబు, శ్రీకాంత్ గారు. చెప్పండి. తర్వాత రెమ్యూనరేషన్ విషయంలో ఏదో గ్యాప్ వచ్చిందని విన్నాను, నిజమా కాదా? అలా ఆయనకి నాకు రికమెండేషన్ ఇవ్వడానికి నా ప్రాజెక్ట్ సినిమా కాదు కదా. మీరు నిర్మాత కాదు, ఆ, బట్ మీరు డైరెక్టర్, సినిమాకి ఇష్యూస్ అయినాయి అని చెప్పి విన్నాను. చీ లేదా? ఇప్పటికీ ఆ రోజు ఎంత ప్రేమగా ఉన్నారో ఆయన ఇదే ప్రేమగా మాట్లాడతారు. ఏ రోజు ఏం చేస్తున్నావు, ఉమ్, ఎక్కడ ఉన్నావు, పిల్లలు ఏం చేస్తున్నారు, ఉండేది ఎక్కడ, ఇలాగే మాడతారు ఆయన. సార్, ఎప్పుడు ఫస్ట్ టైం వింటున్నాను గ్యాప్ అనేది. ఫస్ట్ టైం వింటున్నాను. ఇంతవరకు మా ఇద్దరికి ఈ ఇండస్ట్రీలో ఎవరితో గ్యాప్ లేదు సార్. నాకు నమ్ముతారా? ఉమ్, ఒక అసిస్టెంట్ డైరెక్టర్తో కానీ, ఒక ఆర్టిస్ట్తో కానీ, ఒక ప్రొడ్యూసర్తో కానీ ఉమ్, ఎవరితో గ్యాప్ లేదు నాకు. సార్, నేను సినిమా చేసినప్పుడు ఎలా మాట్లాడతారో ప్రొడ్యూసర్, ఆర్టిస్టులు ఉమ్, కనిపించినప్పుడు కూడా అలాగే మాట్లాడతారు. సార్.